In the last 3 episodes కంటిన్యూస్గా రోడ్ మ్యాప్స్ ఫర్ ఆల్, అసలు నీట్ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి, అంటే ఎలాంటి స్టూడెంట్స్కి నీట్ లాంగ్ టర్మ్ సెట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్ లాంగ్ టర్మ్ అనుకోగానే మనం ఏదో డ్రాపరు రిపీటర్గా ఉండడానికి కాదు, వీఆర్ లాంగ్ టర్మ్ ఆస్పిరెంట్. రిమూవ్ దట్ డ్రాపర్ ఆర్ రిపీటర్ వర్డ్. అండ్ నీట్ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, అండ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో స్టూడెంట్స్, నౌ వీఆర్ మూవింగ్ టు ఎపిసోడ్ 5. In the last 3 episodes కంటిన్యూస్గా రోడ్ మ్యాప్స్ ఫర్ ఆల్, లైక్ ఇన్ ద కెమిస్ట్రీ పర్టికులర్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ రోడ్ మ్యాప్స్. అంటే అసలు మన ప్రిపరేషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలాంటి ఆర్డర్ ఫాలో అవ్వాలి, ఆ ఫాలో అయిన ఆర్డర్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఇలాంటి వాటన్నిటికీ క్లియర్లీ వీ సా ది రోడ్ మ్యాప్. ఓకే, నౌ ఇన్ దిస్ ఎపిసోడ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అసలు నీట్ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవాలి, అంటే ఎలాంటి స్టూడెంట్స్కి నీట్ లాంగ్ టర్మ్ సెట్ అవుతుంది, అండ్ నీట్ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, అండ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నౌ ది ఫస్ట్ పాయింట్, ఎలాంటి స్టూడెంట్స్కి ఈ నీట్ లాంగ్ టర్మ్ సెట్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటర్మీడియట్లో కొంచెం చాలామంది స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతారు, బట్ వాళ్ళకి మేబీ ఫస్ట్ ఇయర్లో కొంచెం అంత సీరియస్నెస్ ఉండదు. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వస్తారు కాబట్టి ఆ కాంపిటేటివ్ మెచ్యూరిటీ కొంత తక్కువ ఉంటుంది ఫస్ట్ ఇయర్లోనే, అండ్ సెకండ్ ఇయర్లో సీరియస్ అవుతారు. సో ఆ ఫస్ట్ ఇయర్లో అంత ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ఉండదు జనరల్గా, అండ్ సెకండ్ ఇయర్లో కొంచెం సీరియస్గా ప్రిపరేషన్ మొదలుపెట్టినా వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ మధ్యలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ ఉండటం వల్ల ఆ కాంపిటేటివ్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉండకపోవచ్చు. సో స్టూడెంట్ అయితే సీరియస్గా డెడికేటెడ్గా ఉంటాడు, బట్ తనకి ఫోకస్డ్గా ఉండే టైం ఉండదు. సో దానివల్ల కొంత మార్క్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్ ఓకే అయిపోతుంది. నెక్స్ట్, ఈ వాళ్ళ మార్క్స్ తీసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ కేటగిరీని బట్టి ఒక 500 లేదా 550 కట్ ఆఫ్ ఉంటే ఏదో ఒక 530 రావడం, లేదా ఒక 500 కట్ ఆఫ్ అయితే 470 460 వరకు రావడం, ఒక 30-40 మార్క్స్లో మిస్ అయిపోతూ ఉంటారు. అంటే చాలా తక్కువ గ్యాప్ కాబట్టి ఇలాంటి స్టూడెంట్స్ మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటే మేజర్గా వాళ్ళు దాన్ని ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ ఉంటాయి. అండ్ ద లాస్ట్ వన్, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ గోల్కి సంబంధించి అసలు కాంప్రమైజ్ కాదు. అంటే లాస్ట్ ఇయర్ మా దగ్గర ఒక స్టూడెంట్, జీవేష్ అనే స్టూడెంట్ ఉంటాడు, వాడికి ఆల్రెడీ ఒక లాస్ట్ కాలేజ్ సీట్ వచ్చింది, బట్ తను కాంప్రమైజ్ కాకుండా నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చి అందులో తనకి మెడ్రాస్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇలా వాళ్ళకి తనకు కావాల్సిన బెస్ట్ కాలేజ్ కోసం కాంప్రమైజ్ కాకుండా ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో ఇలాంటి ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఎవరికైతే ఉంటుందో ఇలాంటి పీపుల్కి మళ్ళీ నీట్ లాంగ్ టర్మ్ తీసుకోవడం అనేది సెట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం మన టాపర్ ఇంటర్వ్యూలో చూస్తే ఆ టాపర్ ఎందుకు ఈ నీట్ చూజ్ చేసుకున్నాడంటే తను చిన్నప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ క్యాన్సర్తో చనిపోయారట. సో అప్పుడే తను చాలా స్ట్రాంగ్గా గోల్ పెట్టుకున్నాడు, తన ఫ్యూచర్లో డాక్టర్ అయ్యి ఇలాంటి వాళ్ళందరినీ క్యూర్ చేయాలి, ఇలాంటి వాళ్ళందరికీ ఇలా ఇంకెవరు క్యాన్సర్తో చనిపోకుండా వాళ్ళని సేవ్ చేయాలని ఒక గోల్ పెట్టుకొని తను అప్పటి నుంచి దానికి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి నౌ హీ క్రాక్డ్ ది ఆల్మోస్ట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ద నీట్. సో ఇలా కొంతమంది పీపుల్ వాళ్ళు వెరీ స్ట్రాంగ్గా కమిటెడ్గా గోల్ ఉంటారు. సో ఇలాంటి పీపుల్ అందరికీ నీట్ లాంగ్ టర్మ్ సెట్ అయిపోతుంది. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, అసలు ఈ లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యే ముందు వాళ్ళకి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, అంటే దాన్ని ఎలా పాజిటివ్గా తీసుకుంటే ఒక లాంగ్ టర్మ్ పీరియడ్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నీట్ లాంగ్ టర్మ్ అనుకోగానే మళ్ళీ వాళ్ళు లాంగ్ టర్మ్కి వచ్చేసారు, డ్రాపరు అనే నేమ్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో అసలు ఆ డ్రాపరు లేదా రిపీటర్ అనే వర్డే అంత రైట్ వర్డ్ కాదు. ఎందుకంటే మనం ఏదో డ్రాపరు రిపీటర్గా ఉండడానికి కాదు, ఒక ఫోకస్డ్ ఇయర్లో ఇంతకుముందు వచ్చే రిజల్ట్కి కాంప్రమైజ్ కాక ఇంకొక ఫోకస్డ్ ఇయర్ ఉండాలి, ఇంతకుముందు వచ్చిన రిజల్ట్ కంటే ఇంకొంచెం బెస్ట్గా ఉండాలి అనే మైండ్ సెట్తో వస్తున్నాం కాబట్టి ఆ డ్రాపర్ లేదా రిపీటర్ అనే వర్డ్ని అసలు యాక్సెప్ట్ చేయొద్దు. సో వీఆర్ లాంగ్ టర్మ్ ఆస్పిరెంట్. So just take that word only. Remove that dropper or repeater word. So when it comes to mindset, వాళ్ళ మైండ్ సెట్కి వస్తే చాలా పాజిటివ్గా ఎవరైతే ఇంటర్మీడియట్లో మిస్ అయి ఉంటారు, అంటే వాళ్ళకి ఒక కంటిన్యూస్ ఫోకస్డ్గా ఉండే ఛాన్సెస్ ఉండవు ఇంటర్మీడియట్లో, వాళ్ళ ఫస్ట్ కొంత మెచ్యూరిటీ లేకుండా ఉండడం, లేదా వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ లేదా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ వల్ల కొంత డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదే లాంగ్ టర్మ్లో ఉంటే అలా ఉండదు, మనం కంటిన్యూస్గా ఫోకస్డ్గా ఉండొచ్చు.
సో వితౌట్ డిస్టర్బెన్స్ వీ కెన్ హ్యావ్ ఎ ఫోకస్డ్ కంప్లీట్ ఇయర్. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది లాంగ్ టర్మ్. అండ్ సెకండ్ వన్, మనం బయట నుంచి ఎంత చెప్పినా ఎన్ని విషయాల గురించి మాట్లాడినా నీట్ రాయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీరు చేస్తుంటారు. వీళ్ళు ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం వాళ్ళు అసలు వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు. యువర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ దట్ ఆ ఎగ్జామ్ హాల్లో వెళ్ళడం, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ ప్రాపర్గా తెలుసుంటాయి. కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్తో ఉండి నువ్వు మళ్ళీ అటెంప్ట్ చేస్తామంటే రియలీ దట్ ఈస్ ఏ గ్రేట్ ఫీలింగ్. మొన్న రాసిన వాళ్ళైతే ఒక ఎగ్జామ్ కాదు, దే రోట్ ది 2 exams విచ్ ఇస్ ద రీనీట్ ఆల్సో. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వడం అనేది రియల్గా ఒక బెస్ట్గా ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఆల్రెడీ నీట్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం బయట నుంచి ఎన్ని చెప్పినా సరే అలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది డిఫరెంట్ ఆస్పెక్ట్. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్, స్టూడెంట్కి తన గురించిన డేటా ఉంటుంది. అంటే తను ఆల్రెడీ ఒక 1 year ప్రిపేర్ అయ్యాడు కాబట్టి తను ఎందులో స్ట్రాంగ్, ఎందులో వీక్, ఈ విషయాల మీద తన గురించి తనకి ఐడియా ఉంటుంది. ఎప్పుడైతే మన గురించి మనకి ఎఫెక్టివ్గా మన ప్లస్ ఏంటి, మన మైనస్ ఏంటి అని ఐడియా ఉంటుందో ఎక్కడైనా సరే మనం బెస్ట్గా పర్ఫామ్ చేయగలం. సో ఇవన్నీ ఒక లాంగ్ టర్మ్ ఉండడం వల్ల పాజిటివ్. సో ఇలాంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటే మనం ఏదో మళ్ళీ లాంగ్ టర్మ్కి వచ్చేసాము, ఆల్రెడీ మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు, ఇలా కాకుండా ఈ లాంగ్ టర్మ్లో ఉండడం వల్ల పాజిటివ్స్ ఏంటి, ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే త్రూఅవుట్ ది ఇయర్ వీ కెన్ బి మోర్ ఫోకస్డ్. ఓకే, నెక్స్ట్ వన్, ఈ లాంగ్ టర్మ్ తీసుకునే స్టూడెంట్స్కి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఫేస్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లాంగ్ టర్మ్ అనగానే పీపుల్కి అసలు ఎవరైనా అడిగితే ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్కైనా వాళ్ళ ఫ్యామిలీస్కైనా రిలేషన్షిప్లో అయినా దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఫియర్ ఉంటుంది. ఆ ఫియర్ గురించి నౌ విల్ డిస్కస్. జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, మనం ఏదైనా ఫంక్షన్కి కానీ జస్ట్ ఏదైనా మ్యారేజెస్కి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మన రిలేటివ్స్ కనిపించగానే అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అరే ఇప్పుడు ఏం చేస్తున్నావు బేటా, లాస్ట్ ఇయర్ క్యా హువా, లాస్ట్ ఇయర్ ఏం జరిగింది. ఇప్పుడు ఎవరు అడిగినా ఎవరు కనిపించినా అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, ఏం చేస్తున్నావు, లాస్ట్ ఇయర్ ఏమైంది. వీళ్ళందరికీ నువ్వు ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళు అడిగినప్పుడు ఇలా లో ఫీల్ అవ్వడం కంటే ఇవ్వాల్సిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, నేను నా లాస్ట్ రిజల్ట్తో సాటిస్ఫై కాక ఇంకొక ఫోకస్డ్ ఇయర్ తీసుకుంటున్నాను అని చాలా కాన్ఫిడెన్స్గా వాళ్ళకి చెప్పగలగాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్కి జస్టిఫికేషన్ అవసరం లేదు. సో సే వెరీ కాన్ఫిడెంట్లీ దట్ వన్, దట్స్ ఇట్, యూ క్లోజ్ దట్ డిస్కషన్. సో ఎవరు అడిగినా సరే దాన్ని లోగా ఫీల్ అవ్వకుండా కాన్ఫిడెన్స్గా ఇంకొక బెస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి ఇంకో ఇయర్ తీసుకున్నాను అనే మైండ్ సెట్తో ఉండాలి. సో ఇలా ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా ఉండగలమో ఎవరి క్వశ్చన్కైనా మనం బెటర్గా ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, మన ఫ్రెండ్స్ ఎక్కువ ఈ సోషల్ మీడియా పర్టికులర్లీ మీతో పాటు చదివిన 10th class లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీలు ఉంటే వాళ్ళు ఎక్కడో ఆల్రెడీ జాయిన్ అయిపోయి ఉంటారు. అండ్ దే ఈస్ టు పోస్ట్, ఆ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అన్ని పెట్టేస్తారు, నేను ఇక్కడ జాయిన్ అయిపోయాను, మా కాలేజ్ ఇలా ఉంది ఇలా ఉందని. నువ్వు అవన్నీ చూసినప్పుడు అరే వాళ్ళు మనకంటే నా క్లాస్మేట్ 10th classలో, బట్ వాడు ఇప్పుడు నాకంటే ముందు వెళ్ళిపోయాడు, నాకంటే బెటర్గా ఉన్నాడు అని అనుకుంటాం. బట్ ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లైఫ్ అంటే అదొక్కటే కాదు, ఒక్క ఇయరే కాదు, ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఆల్సో. సో తర్వాత లైఫ్ ఎప్పుడు ఒక సైకిల్లా ఉంటుంది. సమ్ టైమ్స్ మనం కింద ఉంటాం, సమ్ టైమ్స్ పైన ఉంటాం. సో దాన్ని ఒక ఎండ్గా చూడొద్దు. ఈ అటెంప్ట్లో మనం కొంచెం మేబీ కొంచెం ల్యాగ్ ఉన్నాం, బట్ నెక్స్ట్ టైం దానికంటే బెటర్గా అయిపోవచ్చు. మేబీ మన అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఇన్ టర్మ్స్ ఆఫ్ పీజీ ఆర్ తర్వాత అయినా సరే ఆ పొజిషన్ కంటే మనం బెటర్గా ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దాన్నే ఎండ్గా చూడొద్దు. బెటర్ యూ అవాయిడ్ దట్ సోషల్ మీడియా అప్ టు క్రాకింగ్ యువర్ నీట్. సో మనం ఇప్పటి వరకు ఎవరైతే టాపర్గా చేసిన వాళ్ళ ఇంటర్వ్యూ అన్నీ చెక్ చేసినా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే అవాయిడ్ దట్ సోషల్ మీడియా. సో యూ ఆల్సో డూ హ్యాపీలీ అవాయిడ్ దిస్ 1 year. నెక్స్ట్ థర్డ్ వన్, మన ఫ్యామిలీ నుంచి జనరల్గా ఆ పేరెంట్స్ ఏంట్రా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలా ఇంకా తక్కువ మార్క్స్ వస్తున్నాయి, అనుకుని రావట్లేదు అని కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో నేను అలా ప్రెషర్ చేయడానికి రీజన్ వాళ్ళకి నీ మీద నమ్మకం లేకనో లేకపోతే నేను హర్ట్ చేయలేనో కాదు, నీ మీద ఉన్న లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. యూ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్ లైక్ దట్ ఓన్లీ, దట్ ఈస్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ, అంతేగాని నిన్ను హర్ట్ చేయడానికి కాదు. సో ప్రతిసారి యూ థింక్ ఇన్ దట్ ఆస్పెక్ట్ అండ్ ట్రై టు గివ్ ఆన్సర్ ఇన్ దట్ మోడ్ ఓన్లీ. ఒకవేళ నువ్వు ఎప్పుడన్నా కంటిన్యూస్గా అలా చెప్పలేకపోతే మీ మెంటర్తో కానీ నువ్వు ఎలా చదువుతున్నావు, ఎలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇలాంటి విషయాలు మీ పేరెంట్స్కి హ్యాపీగా కన్విన్స్ అయ్యి దెన్ మీ రిలేషన్ బెటర్గా ఉంటుంది. వాళ్ళు అడిగిన ప్రతిసారి నువ్వు లోగా ఫీల్ అవ్వద్దు. సో హ్యాపీలీ యూ
లైక్ గెట్ సమ్ టాక్ విత్ యువర్ మెంటార్. మీ మెంటార్ గురించి, మీ మెంటార్తో నీ రిజల్ట్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మీ పేరెంట్స్కి చెప్పండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలాగా కొంచెం మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే ఆ గ్యాప్ లేకుండా ఉంటుంది. జనరల్గా మన ఫ్యామిలీస్ నుంచి, మన రిలేటివ్స్ నుంచి, మన ఫ్రెండ్స్ నుంచి ఆర్ సోషల్ మీడియా నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ లోగా ఫీల్ అవ్వకుండా యూ హ్యాపీలీ ట్రై టు గివ్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్, దెన్ యూ కెన్ ఓవర్కమ్. అండ్ లాస్ట్లీ మనకు వచ్చే ర్యాంక్ కార్డ్ మనం ఎన్ని అటెంప్ట్స్ చేసుకుంటే ఎన్ని అటెంప్ట్స్ చేసాం అని అడగదు, మనకి ఎంత స్కోర్ వచ్చిందని మాత్రమే చూస్తుంది. సో మనం డాక్టర్ అయిన తర్వాత ఆ కాలేజ్ కానీ, అక్కడ ఉన్న పేషెంట్ కానీ, లేదా మీ కొలీగ్ అయినా సరే నువ్వు ఎన్ని లాంగ్ టర్మ్ తీసుకున్నావు, ఎన్ని ఇయర్స్ చదివావు అని ఎవరికి ఉండరు. ఇలాంటి మాటలన్నీ చనిపోతాయి. నువ్వు డాక్టరా కాదా అనే ఒక్క మాట మాత్రమే మిగులుతుంది. సో ట్రై ఫర్ దట్. అండ్ ఒక లాంగ్ టర్మ్కి వచ్చామంటే ఏదో ఫెయిల్ అయ్యి లాంగ్ టర్మ్కి వచ్చాం అనే మైండ్ సెట్ ఉండద్దు. మన పొటెన్షియల్కి, మన క్యాలిబర్కి తగిన రిజల్ట్ రాకపోతే ఆ రిజల్ట్ని యాక్సెప్ట్ చేయలేక మనం లాంగ్ టర్మ్కి వచ్చాం. సో ఒక డాక్టర్కి ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ ఇదే. ఈ క్వాలిటీ ఉండటం కోసమే అగైన్ వీఆర్ కమింగ్ ఫర్ లాంగ్ టర్మ్. యూ ట్రై టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఓన్లీ. థ్యాంక్ యూ.